హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. నేను ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. సో మీకు కూడా చూపిద్దాము ఇక్కడ మేము ఎట్లా సరుకులు ఎంత రేట్లో ఉంటాయి, ఇంకా ఎట్లా మేము కొంటాము, ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చూపిద్దాం అనిపించింది. సో అందుకే వీడియో అయితే తీస్తున్నా. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి షాపింగ్ చేయడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఓషన్ అని ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్దది, అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ కొన్ని మన ఇండియన్ థింగ్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అన్నారనమాట. సో రీసెంట్గానే వచ్చినాయి, మీతో కూడా చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. చాలామంది ఇక్కడే కొంటారనమాట. ఏం సామాన్లు కొనాలన్నా కూడా లైక్ మనకి ఇండియాలో డిమార్ట్ ఎట్లనో కొంచెం ఆ టైపే అనమాట. ఇది చూడండి ఒకసారి, ఇది ముందు కనిపిస్తుంది కదా మీకు, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఈ కార్నర్ నుండి ఆ ఫుల్ కార్నర్ అంతా ఇది మార్నింగ్ 6:30 to 7 ఆ టైంలో ఓపెన్ అవుతుంది. నైట్ అయితే 11 వరకు ఉంటుంది అనమాట. 10:30, 11 ఆ టైం వరకు ఉంటుంది. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ సండేస్ సూపర్ మార్కెట్స్ కానీ ఏ మాల్స్ అయినా కానీ ఏదైనా బంద్ అనమాట ఇక్కడ. సో మనం ఇక్కడైతే ట్యాప్ వాటర్ తాగుతాము. బాటిల్ ఇట్లా ఫిల్టర్లా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని తాగుతాము. ఇంకా అది కూడా తాగని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా వాటర్ బాటిల్స్, ఇది 2 zloty, 3 zloty, 5 zloty ఆ రేంజ్లో ఉంటాయి వాటర్ బాటిల్స్. ఇక్కడ కరెన్సీని zloty అంటారు అనమాట. మనకి 1 రూపీ ఇక్కడ 23 రూపీస్తో ఈక్వల్ అనమాట. ఇదంతా మిల్క్ సెక్షన్ అనమాట. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి అన్నమాట పాలు. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాట్ దాని మీద నెంబర్ రాసి ఉంటుంది అనమాట పాల దాని మీద. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే దీని మీద 3.2 అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో అది ఫ్యాట్ నెంబర్ అనమాట. సో దాన్ని బట్టి తీసుకుంటారు. ఒక్కొక్కటి 4 zloty, 5 zloty, 7 zloty అట్లా ఉంటుంది. అంటే ఒక 80 to 100 ఉంటుంది ఒక్క లీటర్కి. సో ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ పాలే, అన్ని వెరైటీ ఉన్నాయి. ఓషన్లో ఇండియన్ గీ కూడా ఒకటి ఉంటుంది. ఇండియన్ది కాదు బట్ గీ. ఇంకా మనకి ఇంకా ఎక్కడ ఆప్షన్ లేకపోతే గీ ఒరిజినల్ అసలు దొరకడం కొంచెం కష్టమే కదా. సో అట్లా ఇక్కడ ఈ సెక్షన్కి వెళ్తే ఇట్లా ఉంటుంది. దీని పేరు పాలిష్లో. సో ఇది గీ. నేనైతే ఇది వాడిన బాగానే ఉండే, కొంచెమే స్మెల్ వస్తుంది, మరి అంత ఎక్కువ రాదు గీ స్మెల్, బట్ పర్లేదు బాగానే ఉంటుంది. ఇది 17 zloty అనమాట. 250 grams 17 zloty. దీనికి కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇంకొక రకమైనది కూడా ఉందన్నమాట గీ. సో ఇది ఇంకొకటి, ఇది 38 zloty అనమాట. ఇది 425 grams ఉంది. సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఎమర్జెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఎగ్స్ కూడా చూడండి ఇక్కడ. ఇంకా ఎగ్స్ ఇట్లా 12 ఉంటుంది. ఒక మొత్తం ట్రే మొత్తం ఉంటుంది. సో అట్లా ఉంటాయి. ఇంకొకటి ఒక రేటు, బట్ ఎగ్స్ అయితే మామూలుగా 12, ఒక డజన్ అయితే 15 zloty అట్లా ఉంది. చూడండి ఇక్కడ గోట్ మిల్క్ కూడా ఉంది, దాని బొమ్మ వేసి పెట్టినారు. సో దీనికి 11 zloty, ఆల్మోస్ట్ 10.59 ఉంది. సో దీని మీద కూడా చూడండి ఇక్కడ పర్సంటేజ్ రాసి పెట్టినారు. అది దీని ఏమంటారు, ఫ్యాట్ ఎంత ఉంది అనేసి. సో ఇది 4.2 ఉంది. ఇక్కడ వేరే మిల్క్ ఉంది, ఇది 3.2. సో అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. కేక్ ఏమైనా వేసుకుంటే క్రీమ్ అనమాట దాని మీదకి. ఇక్కడ వీళ్ళు బాగానే యూజ్ చేస్తారు కదా ఇవన్నీ. సో ఇది ఒక 7 zloty ఉంది. అసలు ఇండియన్ థింగ్స్ ఇంకేం దొరుకుతాయి అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఓషన్లో. ఓకే, ఈ సెక్షన్ అంతా కండెన్స్డ్ మిల్క్ ఇంకా క్రీమ్లు ఇవన్నీ ఉన్నాయి. కండెన్స్డ్ మిల్క్ అయితే 9 zloty ఉంది. సో అట్లా ఇంకా నాన్ వెజ్ అయితే ఇక్కడ చూడండి కుర్చాక్ అని కనిపిస్తుంది కదా. సో ఇది చికెన్ అనమాట. ఇట్లా ఫ్రోజన్ దొరుకుతుంటుంది. అక్కడ డైరెక్ట్గా వేరే దగ్గర లైవ్గా కూడా కొట్టిస్తుంటారు అనమాట. కాకపోతే ఫ్రోజన్వి ఇవి ఎట్లుంటాయి అంటే ఇట్లా లెగ్స్ అమ్ముతారు అనమాట. కావాలి అని అనుకుంటే మనం లెగ్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కిన్ ఏం తీయరు, అది మనం ఇంటికి పోయిన తర్వాత తీసుకోవాల్సిందే. సో దీని రేట్ వచ్చేసి 14 zloty ఉంది.
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది. 14 కాదు, దీనికి 12 స్లాటే ఉంది. అదే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది రేట్, ఒక 1 స్లాటే అటు ఇటు ఉంటుంది. సో ఇట్లా వింగ్స్ కూడా సపరేట్గా అమ్ముతుంటారు. అట్లా ఈ సెక్షన్ మొత్తం చికెనే ఉంది. ఇక్కడ చూడండి ఒక కోడి ఇట్లా డైరెక్ట్గా అమ్ముతున్నారు. ఇదంతా ఎంత ఉంది ఈ కోడి మొత్తం, దీని రేట్ ఎంత ఉందంటే ఇది కూడా 10 స్లాటే కాదు, 29 స్లాటే ఉంది దీనికి ఒక కోడి మొత్తము. కంప్లీట్ కోడిని మ్యారినేట్ చేసి పెట్టారు. అమ్మ అంతలా ఉంది ఇది, చాలా బలిసింది కోడి. 1920s లాటే ఉంది అనమాట. ఇది ఫుల్ లా ఉంది అసలు. ఇది కోడి నాకు తెలిసి ఒక 2 kgs ఉంటుండొచ్చు. వీళ్ళు కారం ఉప్పు వేసి పెట్టినారు, కానీ మన కారం కాదు కాబట్టి ఆబ్వియస్లీ మనం వేసుకోవాలి. కానీ మన ఊళ్ళో ఎవరు కొన్నారు ఇది పక్కా. ఇక్కడ చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది. ఈ కోడి దీని రేటు 16 స్లాటే ఉంది. సో అట్లా సపరేట్గా లెగ్స్ అమ్ముతారు, వింగ్స్ అమ్ముతారు అట్లా. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. మొత్తం ఇక్కడ చికెనే ఉంది. సో కుర్చాకంటే చికెన్ అనమాట వీళ్ళ లాంగ్వేజ్లో. సో వీళ్ళు ఎక్కడ చూసినా చూడండి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళదే రాసుకుంటారు. మనకి ఇంగ్లీష్, వీళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ యూజ్ చేయరు. ఇదేంటో ఇండైక్ అంట. ఓ డక్, ఓకే ఇది ఇండెక్ అని చెప్పేసి ఉంది. సో ఇది డక్. ఈ బొమ్మ మీద చూస్తే గుర్తుపట్టడానికి వస్తుంది, కానీ ఇదేంటో మరి డక్కో ఇంకేదో. డక్కే కదా, మేబీ అదే ఉండొచ్చు. సో ఇది ఒక రకమైనది. అదే కావచ్చులే డక్. ఇదంతా చికెనా, ఇదేందో కానీ అన్ని చూడనికే చికెన్ లానే అనిపిస్తాయి. ఈ ర్యాబిట్, ఇది ర్యాబిట్ చూడండి, దీని మీద బొమ్మ కనిపిస్తుంది. ర్యాబిట్ని మెలోనా అనేదో అంటున్నారు వీళ్ళ లాంగ్వేజ్లో. సో ఇట్లా ఇదే కరెక్ట్ ఇది ర్యాబిటే. చూడండి ఇక్కడ ర్యాబిట్ని ఎట్లా అమ్ముతున్నారు. ఇట్లా పండబెట్టారు దీన్ని. చూడండి దీన్ని తలకాయ తీసి ఇట్లా పెట్టినారు. ఇక్కడ చూడండి మొత్తం ర్యాబిట్లే. ఎట్లా ఉంది అసలు ఇది. సో ఈ ర్యాబిట్కి ఎంత 34 స్లాటే ఉంది దీనికి. సో ఇట్లా ర్యాబిట్ పెట్టినారు ఇలా. చూడండి ఇవన్నీ ర్యాబిట్లే అసలు. మన దగ్గర ఎక్కువ తినరు, కానీ ఇక్కడ చూడండి ఎంత ఫ్రీగా అమ్ముతున్నారో. ఇవన్నీ అసలు మేము కూడా ఎప్పుడు చూడలేదు సెక్షన్. మనం మహా అంటే మనకు చికెనే కావాలి కాబట్టి చికెన్ దగ్గరికే పోతుంటాము. ఇవన్నీ నేను వీడియో తీస్తున్నా కాబట్టి చూపిస్తున్నా ఇప్పుడు. సో ఇట్లా వీళ్ళు స్లైసెస్ లాగా కూడా పెడుతున్నారు చూడండి. స్లైసెస్ లాగా కూడా కట్ చేసి పెడుతున్నారు. చూనికే ఫిష్ లానే ఉంది, కానీ ఫిష్ కాదు. ఇదేంటో మరి బీఫ్ అనుకుంటా. ఇది మేబీ ఇది బీఫ్ అయి ఉండొచ్చు. సో ఇట్లా వాటి రేట్లు 14 స్లాటే 16 స్లాటే అట్లా ఉంది. వెప్రోజ్వినా అనేది ఉంది దాని పేరు. నాకు తెలిసి బీఫే అనుకుంటా, పోర్ కాదు. ఓకే ఇదంతా పోర్క్ సెక్షన్ అనమాట. పోర్క్ని వీళ్ళు ఏమంటారో వెప్రోజ్వినా అంట. ఇదంతా పోర్క్ సెక్షన్. ఇదేంటి కెల్బాసి అంట, కెల్బాసి. ఇది చూడండి ఎట్లుందో. చూడనికి చాలా గలీజ్ ఉంది. ఇది ఎట్లా తింటారో ఏమో. 38 స్లాటే 23 స్లాటే అట్లా ఉంది. ఏంటో మరి అది. ఇవన్నీ ఇదేంటో మేబీ ఇది బీఫ్ అయి ఉండొచ్చు మరి.
సో వీళ్ళు ఇక్కడ కొంచెం బీఫ్ ఇవి బాగానే తింటారు. అంతా ఈ కంప్లీట్ సెక్షన్ అంతా ఫ్రోజన్ది నాన్ వెజ్ మొత్తం ఉందన్నమాట, మీట్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇది పెద్ద సూపర్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ చూడండి సెక్షన్ మొత్తము మ్యారినేషన్ చేసి పెట్టిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా ఇది తీసేసుకొని అవెన్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇట్లా మంచిగా వీళ్ళు దీన్ని స్టిక్స్తో చేసి డైరెక్ట్గా దీనికి పెట్టేసి పెట్టినారు అనమాట. ఇంకా మనం డైరెక్ట్ గ్రిల్ చేసుకోవడమే. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో అవసరం అయితే ఇట్లాంటివి, కానీ మన రేంజ్లో అయితే వీళ్ళు కారం వేయరు కాబట్టి మనకి ఇవి సెట్ అవ్వవు. ఇదంతా ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ లెగ్ పీస్లు ఉన్నాయి, అట్లనే వేరేవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా కలిపి గ్రిల్ సెటప్ మొత్తము 18 స్లాటే ఉందన్నమాట. 18 స్లాటే మంచిగా సాల్ట్ కారం ఇవన్నీ పెట్టిరు. ఎప్పుడన్నా తీసుకోవచ్చు మనం గ్రిల్కి కావాలనుకుంటే. సో ఇట్లా బాక్సెస్ లాగా కూడా ఉన్నాయన్నమాట. ఇంత సెట్ ఆఫ్ వింగ్స్ ఒక దాంట్లో పెట్టినారు. సో డైరెక్ట్గా దీన్ని ఇంకా మ్యారినేషన్ చేసే ఉంది కాబట్టి కుక్ చేసుకోవడమే. అట్లా ఈ సెక్షన్ మొత్తం మ్యారినేట్ చేసిన ఐటమ్సే ఉన్నాయన్నమాట. సో ఇదైతే చాలా పెద్ద సూపర్ మార్కెట్, అన్నీ దొరుకుతాయి ఆషన్లో. సో ఇక్కడ చూడండి ఇంత పెద్ద సూపర్ మార్కెట్లో రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చూడండి ఇక్కడ ఎట్లా పెట్టినారో. మంచి ఒక కెఫే లాంటి చిన్నది అరేంజ్ చేసినారు. ఎంతైనా షాపింగ్ చేసుకోండి అమ్మా, మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా అమ్ముతుంటారు. ఇవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రోజన్ కాదు. సో ఇక్కడ కూడా మ్యారినేషన్ చేసే పెడతారు. ఇట్లా వీళ్ళు కట్ చేసి ఇక్కడ అమ్ముతుంటారు అన్నమాట, ఇట్లా పెడుతుంటారు. సో ఇక్కడ కూడా అన్నీ దొరుకుతుంటాయి. ఇటు వెళ్దాం కదా. ఈ చీజ్లు చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి. వీళ్ళైతే చీజ్ బాగా యూజ్ చేస్తారు కాబట్టి చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు మనం ఎక్కువ వాడము చీజ్, కానీ వీళ్ళు అన్ని ఐటమ్స్లో కంపల్సరీ చీజ్ యూజ్ చేస్తారు కాబట్టి రేట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయి. ఇది చూడండి కలర్ చూడండి ఎట్లుందో ఈ చీజ్ది. 10 స్లాటే అంట దీనికి. సో వీళ్ళు బాగా యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఫేమస్ కూడా చీజ్లో. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చీజ్లో. ఇవి చూడండి ఇట్లా స్లైస్ లాగా కేక్ పీస్ లాగా అమ్ముతున్నారు. ఇది 6 స్లాటే ఉంది. సో అట్లా కొంచెం పెద్ద సైజు చీజ్లు ఇక్కడ ఉన్నాయి. సో ఈ సర్కిల్ మొత్తము చీజ్దే ఉంది. సో ఇదంతా ఫుల్ మొత్తం చీజ్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి. పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆషన్లో ఇండియన్ పన్నీర్ ఉంటాయి. ఓకే, ఇందులో కూడా కొన్ని రకాల చీజ్లు ఉన్నాయి. ఇది క్యాడ్బరీ, ఇది ఒక పన్నీర్ అన్నమాట. ఇది మేమైతే ఇదే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది 6 స్లాటే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది కట్ చేయడం కొంచెం ఇట్లా చిరిగిపోతుంటుంది అనమాట కట్ చేస్తుంటే, కానీ బాగుంటుంది యూజ్ చేయడానికి. సో ఇది తీసుకుంటుండే స్టార్టింగ్లో ఇండియన్ పన్నీర్ లేదు అనేసి ఇది తీసుకున్నాము. తర్వాత ఇక్కడ చూస్తుండే ఇండియన్ పన్నీర్ కూడా. ఇదేంటి చీజ్ కదా, ఇది కూడా మోజరెల్లా చీజ్. చూడండి అసలు అటు ఇటు అన్ని చీజ్లే పెట్టారు. అసలు ఎన్ని రకాల చీజ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూడండి ఒక సెక్షన్ మొత్తము ఇట్లా ఫ్రోజన్ ఫుడ్ లాగా ఉందన్నమాట. ఇట్లా స్నాక్స్ డైరెక్ట్గా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి. సో ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. మనమైతే ఇవన్నీ చూడం, కానీ ఒక్కొక్కసారి ట్రై చేస్తే బాగానే ఉంటాయి ఇవి కూడా. సో ఇవి పెరోగీస్ అన్నమాట. ఇవి వీళ్ళ ఫుడ్ అన్నమాట, వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఇది పెరోగి. ఎక్కడికి వెళ్ళినా అంటే ఏదన్నా వీళ్ళ అకేషన్ లాగా చేస్తే అవి మాత్రం కంపల్సరీ చేస్తుంటారు అనమాట పెరోగీస్. మన దగ్గర మోమోస్ ఎట్లుంటాయి అట్లుంటాయి సేమ్. ఇవి చూడండి గవ్వల్లా ఉన్నాయి సేమ్. ఇవి మరి స్వీట్గానా హాట్గానా తెలియదు, కానీ గవ్వల్లానే ఉన్నాయి ఇవి. ఇదేంటిది గోకరకాయలా ఉంది. బీన్స్ ఇది
కాదు, ఇవి ఏదో ఇవేంటో మరి గ్రీన్గా ఉన్నాయి. సో ఇవన్నీ మంచిగా స్నాక్ ఐటమ్స్ ఇన్స్టెంట్గా తీసుకోవడానికి. ఇవి చూడండి, మనం వినాయకుడికి పెడతాం కదా అలాంటి ఐటమ్ అనమాట, లైక్ మోమోస్ టైప్. ఇవి కూడా ఉన్నాయి. దీని రేటు కూడా 11 zloty ఏమో ఉంది. ఇంకా అట్లా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. డంప్లింగ్స్ అని, ఇది చూడండి చూనికి రవ్వ లడ్డు లానే ఉంది కానీ కాదు, ఇది ఆనియన్తో ఏదో ఉందన్నమాట లోపల, స్టఫ్డ్ ఏదో నాన్ వెజ్ది ఏదో ఉందన్నమాట, స్టఫ్డ్ పెప్పర్ వేసి ఉన్నట్టుంది. ఇది 9 zloty. సో మ్యాక్సిమం స్నాక్స్ అన్నీ 9, 10, 11 ఇంతలోనే ఉన్నాయి. ఇవి చూడండి లోపల చీజ్ మష్రూమ్ పెట్టారనమాట. ఇవి ఆనియన్లో మనము డీప్ ఫ్రై చేసుకొని తినవచ్చు. ఇన్స్టెంట్గా ఎవరైనా వస్తే మంచి ఒక స్నాక్కి బాగుంటాయి ఇట్లాంటివి. అది 12 zloty ఉంది. ఇదేంది రోటీయా, దోశలా ఉంది ఇది. ఇదేంది నిజంగా దోశలానే ఉంది కదా. రైస్, యాపిల్ ఏదో, వీళ్ళు ప్యాన్ కేక్ అయి ఉండొచ్చు ఆర్ మేబీ, కానీ ప్యాన్ కేక్ ఇట్లా ఉండదు. చూనికైతే దోశలానే ఉంది ఇది. మరి ఏంటో ఈ దోశలు కూడా ఫ్రోజన్ అమ్ముతున్నారు ఇక్కడ. ఏందో మరి అవి ప్యాన్ కేక్సే కదా, ప్యాన్ కేక్స్ అంట అవి. ఓకే సో అట్లా ఇవన్నీ చూడండి అన్నీ పెరోగీసే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. ఇంకా వీళ్ళు బాగా యూజ్ చేస్తారు కాబట్టి. ఇది బయట అయితే ఒక్క పెరోగి 5 zloty అట్లా ఉంటుంది, అంటే 100 రూపాయలు ఒక్క పెరోగి. ఇక్కడ అయితే ఒక 10 zlotyకి ఉన్నాయి. అట్లా ఈ సెక్షన్ మొత్తం అవే ఉన్నాయి స్నాక్స్ తినడం కోసము. 9, 10, 11 zlotyలలో మంచి స్నాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి లోపల ఏదో ఫ్రూట్ ఏదో స్టఫ్ పెట్టినవి. మరి ఇవి ఆయిల్ వేసుకుంటారా లేకపోతే జస్ట్ బాయిల్ వేసుకొని తింటారో ఏమో తెలీదు. ఇక్కడ కూడా చూడండి చికెన్ది మ్యారినేట్ చేసింది ఇక్కడ పెట్టారు. ఇది ఇంకొక రకం, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటా, స్ట్రాబెర్రీస్ వేసి పెట్టారు. అట్లా ఒక్కొక్క రకం ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లేవర్ ఉన్నాయి అన్నమాట. ఇవి పిజ్జాలా, ఇవి సలాడ్ని డైరెక్ట్గా ఇట్లా పెట్టారు అనమాట. మంచిగా ఉంది ఇట్లా సలాడ్ని ఇట్లా పెట్టడము. కెబాబ్ అని ఒక షవర్మాది స్టఫ్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ ఇక్కడ పెట్టినారు. డైరెక్ట్ చపాతీ వేసుకొని దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఫీలింగ్ వచ్చేస్తుంది కెబాబ్ తిన్న ఫీలింగ్. అది ఒక 5 zloty ఉంది. సో ఇట్లా ఈ సెక్షన్ మొత్తము సలాడ్లే ఉంది. డైరెక్ట్గా కొనుక్కొని తినేసుకోవడమే, ఇంకా మనం ఇంట్లో చేసే పని కూడా ఏం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. ఈ చిన్న చిన్న బౌల్ ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా ఎటైనా పోతున్నాము అని అంటే, కొంచెం హెల్తీగా తినాలి అని అనుకుంటే ఇలాంటివి తినొచ్చు. మంచిగా 4 zloty ఉంది, అంటే ఒక 80 rupees. ఓకే ఇది ఫ్రోజన్ జెపికాన్కా అనమాట. సేమ్ జెపికాన్కా పిజ్జా టైపే ఉంటుంది అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా. సో ఇట్లా ఉంటుంది అనమాట, కానీ ఎంతైనా ఫ్రెష్ తింటేనే బాగుంటుంది. సో ఇది వేడి చేసుకొని తినాలి. ఇంకా ఈ జెపికాన్కా బయట తీసుకుంటే ఇంత పెద్దదైతే 15-20 అంత ఉంటుంది. సో ఇక్కడైతే 7 zloty. ఇక్కడ చూడండి పిజ్జా కూడా ఫ్రోజన్ ఉంది. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తుంది నాకు ఇట్లాంటిది, పిజ్జా ఫ్రోజన్ది. కానీ ఇట్లాంటివి తీసుకోలేము, ధైర్యం చేయలేము. మనం ఫ్రెష్ ఉంటేనే తినాలనిపిస్తుంటుంది కదా, ఇక ఫ్రోజన్ ఫుడ్ ఏం తింటాం. కానీ ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఇట్లా పెట్టినారు. ఇవన్నీ ఫ్రోజన్ పిజ్జాసే. బయట పిజ్జా తీసుకుంటే మామూలుగా 30 zloty అట్లా ఉంటుంది, ఇక్కడ 11 zloty అట్లా ఉంది. మనము ఇవి ఉన్నాయి కదా, ఇవి క్రోసెంట్ చేసేటివి ఇంకా అట్లనే దీంతో ఎగ్ పఫ్స్ అవి కూడా చేసుకుంటాం అన్నమాట. సో ఇది మొత్తం మనం డైరెక్ట్గా కట్ చేసుకొని స్టఫ్ పెట్టేసుకొని గ్రిల్ పెట్టుకోవడమే, అవెన్లో పెట్టుకోవడమే. చాలా ఈజీ ఉంటుంది ఇది. నేను ఎప్పుడన్నా ఒకసారి చేసి చూపిస్తా, వీడియో పెడతా, మంచిగా ఉంటుంది. ఇది 6 zloty అనమాట. ఒక 15
ఆర్ 12 to 15 అట్లా వస్తాయి పిజ్జా ఒక చిన్న దాంట్లో అయితే. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి, ఇట్లా పెద్ద సైజు ఎక్సెల్ సైజు అట్లా కూడా ఉంటాయి అన్నమాట. అవి తీసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ ఇట్లాంటివి కొంచెం చిన్నవి తీసుకొని ఫ్రెష్గా చేసుకోవడమే బెటర్. సో ఇట్లా ఇందులో చాలా ఉన్నాయి. అసలు ఇవన్నీ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే. ఈ కునాఫా చాక్లెట్ అదే కదా, కునాఫా. ఓకే ఓకే, ఇది ఏందనుకుంటున్నావు? కాదు కునాఫా చాక్లెట్ కాదు, ఇది సేమియా. అది కునాఫా సేమియాలా ఉంటుంది కదా, దీంతో యూజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది 20 zloty ఉంది. దీనికి 20 zloty ఉందన్నమాట. ఇది కునాఫా చాక్లెట్ ఫుల్ ఫేమస్ అవుతుంది కదా ఇప్పుడు. సో ఇది దీని లోపల ఆ సేమియా లాగా ఉందన్నమాట. సో ఇది ఎన్నిసార్లు చేసుకోవచ్చేమో నాకైతే తెలియదు, నేను ట్రై చేయలేదు. కానీ ఇది మాత్రం 20 zloty ఉంది, కొంచెం ఎక్స్పెన్సివే అనిపిస్తుంది. ఈ బెగెట్ ఇవి చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా తినడం కోసం అని చెప్పేసి. ఏం లేదు, చిన్నగా ఏమంటారు ఒక 1 minute ఆర్ 2 minutes అట్లా అవెన్లో పెట్టేసుకుంటే ఇన్స్టెంట్ బ్రెడ్తోనే ఉంటుంది, లోపల గార్లిక్ది ఇట్లా ఉంటుంది అనమాట. బాగుంటుంది ఇది. సో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లాగా పనికి వస్తుంది. ఇది ఒక 5 zloty ఉంది. ఇక్కడ చూడండి ఇంకో సెక్షన్, ఇవి చీజ్తో పాటు అట్లనే బీఫ్ ఇవేవేవో పెట్టినారు అనమాట ఇక్కడ. దీని పేర్లు మనకు తెలియదు, కానీ వీళ్ళు దీన్ని ఎట్లా తింటారో ఏమో. చూడడానికి క్యాండిల్స్ లా ఉన్నాయి చూడండి. ఇవి క్యాండిల్సేనా ఇది కొంపదీసి? కాదు ఏమో మరి డిఫరెంట్గా ప్యాక్ చేసారు. ఇదంతా మ్యారినేషన్ చేసి పెట్టినారు, ఇట్లా ఒక కేజీ అంతా కలిపి పెట్టినట్టున్నారు. అమ్మ ఘోరంగా స్మెల్ వస్తుంది, గలీజ్ వాసన వస్తుంది ఇక్కడ. ఇవి చూడండి ఎట్లున్నాయా. ఇవి చూస్తేనే ఒకలా ఉంటాయి, వీళ్ళు ఎట్లా తింటారో ఏమో అసలు. దీంట్లో అసలు ఏమంటారో ఏమో కానీ ఒక్కటి 3 zloty అట్లా ఉంది, 2 zloty అట్లా ఉంది. చూడడానికి అయితే గలీజ్ అనిపిస్తుంది. సో ఈ సెక్షన్ అంతా కూడా మొత్తము చీజ్, ఆ మీట్ అందులో ఫ్రోజన్లో పెట్టి అమ్మేది, స్లైసెస్ లాగా చేసేది మొత్తం అదే ఉంది ఈ సెక్షన్ మొత్తము. సో అట్లా ఈ కెఫే నుండి ఇటు సైడ్ వస్తే ఇక్కడ కొనుక్కొని అక్కడ పోయి కూర్చొని ప్రశాంతంగా తాగొచ్చు అనమాట. సో అట్లా హస్బెండ్స్తో వచ్చినప్పుడు హస్బెండ్స్ని అక్కడ వదిలేసి మంచిగా వైఫ్ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి చికెన్ చూడనికి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇవి, కానీ టేస్ట్ మాత్రం అస్సలు అట్లా ఉండదు. ఇక అంతే కదా, మనం చేసుకున్నట్టు వీళ్ళది ఉండదు కదా, తీయ ఉంటాయి. ఎందులైనా అట్లా తీయగా చేస్తుంటారు. ఇక్కడ చూడండి పిజ్జా స్లైస్ ఎట్లా అమ్మున్నారు. ఓన్లీ స్లైస్ అది ఒక్కటే 5 zloty అనమాట, మార్గరిటా పిజ్జా. సో అట్లా ఇక్కడ చూడండి ఎప్పటికప్పుడు ఆప్షన్లో ఇది ఒకటి బెస్ట్ థింగ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు మంచిగా. ఈ సెక్షన్ అంతా వెజిటేబుల్ సెక్షన్, ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా అసలు. ఆప్షన్ అయితే టమాటాలు అయితే ఒక 20 డిఫరెంట్ రకాలైన టమాటాలు ఉంటాయంట ఆప్షన్లో. ఇక్కడ టమాటా రేట్ వచ్చేసి 11 zloty ఉంది. పొమిడోరి అని అంటే టమాటా అనమాట. సో ఇది 11 zloty ఉంది. ఇంకా వేరే రకమైన టమాటాలు కూడా ఉండాలి, అవి ఎటు సైడ్ ఉన్నాయో నేను చూస్తాను. ఇక్కడ క్యారెట్స్ వచ్చేసి 3 zloty. ఇక్కడ ఒకటి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి క్యారెట్స్, బీట్రూట్ ఇవైతే చాలా చీప్ ఉంటాయి అసలు, విచ్ ఇస్ లైక్ హెల్దీ కదా మనకి. సో అవి చాలా చీప్ అనిపిస్తుంటాయి. ఇంక ఇక్కడ చూడండి ఫ్రోజన్లో సలాడ్లు మొత్తం ఇక్కడ పెట్టినారు. 8 zloty, 9 zloty, 10 zloty అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి వింగ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినారు, మొత్తం KFC వింగ్స్ చేసి పెట్టినారు. అది 24 zloty అంట. ఇట్లా అన్ని క్యారెట్, బీట్రూట్ అవన్నీ తురిమి దాంట్లో కొంచెం కర్డ్ వేసి పెట్టినారు డైరెక్ట్గా కొనుక్కొని తినడానికి. సో ఇట్లా బెల్ పెప్పర్ ఇది 14 zloty ఉంది. ఇది చూడండి పెద్ద మిరపకాయలు, వీటితో బజ్జీ చేసుకుంటే ఒక 2 సరిపోతుంది కావచ్చు, అంత పెద్దగా ఉన్నాయి ఇవి. ఇందులో కలర్లు కూడా ఉన్నాయి మంచిగా, గ్రీన్ కలర్ ఇది రెడ్ కలర్ పెప్పర్. ఓ ఇక్కడ మంచి కలర్లు ఉన్నాయి.
ఇక్కడ చూడండి అన్ని 2 డిఫరెంట్ కలర్స్ పెట్టి ఒక దాంట్లో అమ్ముతున్నారు. 9 zloty అనమాట ఇది. ఇది చూడండి ఆరెంజ్ కలర్. ఇది చూడ్డానికి ఇది చిన్న క్యాప్సికమే, కాకపోతే డిఫరెంట్ కలర్ ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అసలు వీళ్ళకి దీంట్లో. ఇది ఇంకొక రకమైన మిర్చి. ఇవి చూడండి వీళ్ళు ఎంత మంచిగా అమ్ముతున్నారో. ఊరికే అన్ని తీసుకోకుండా డిఫరెంట్ 3 కలర్లు ఉన్నాయి. ఒకటే తీసుకోవచ్చు. మంచి ఇది ఒకటి తీసుకున్నామంటే సలాడ్ చేసుకొని తింటే సెట్ అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ దొరకడు కొంచెం కష్టమే. ఇంక ఇట్లా ఎర్రగా అయిపోయిన తర్వాత అమ్ముతుంటారు అనమాట. సో ఇవి వచ్చేసి 8 zloty ఉంది. ఇంకా మనకి మన దగ్గర ఉన్న ప్రాపర్ గ్రీన్ చిల్లీస్ కావాలి అని అనుకుంటే లిటిల్ ఇండియాకి వెళ్ళి తీసుకోవడమే. ఇక్కడ చూడండి అసలు చిల్లీస్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి మ్యాక్సిమం ఇవి వాడుతుంటారు మిర్చీలకు ఇక్కడ. అంటే లైక్ మన ఇండియన్స్ ఎక్కువ ఇవి వాడుతుంటారు. చిన్న ఉన్నాయి కదా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇవి కూడా 9 zloty అట్లా ఉంది. ఇవి కూడా వాడచ్చు మిర్చి చేసుకోవాలి అని అంటే. బట్ కారం ఉండవు ఇవి, కాబట్టి మిర్చి చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఈ ఎగ్ ప్లాంట్ చూడండి, దీనికి కూడా 10 zloty ఉంది. ఇక్కడ కీరా ఇది చూడండి, కీరా జుకిని పక్కనే ఉన్నాయి. ఇదేమో కీరా అన్నమాట. ఇది కీరా. ఇంకా ఇవి వచ్చేసి జుకినీ అన్నమాట. అంటే మన దగ్గర సోరకాయ ఉంటుంది కదా అట్లాంటిది అన్నమాట జుకినీ. దాని టేస్టే వస్తుంది ఇది. సో ఇవి ఒక 7 zloty ఉంది. బాగుంటుంది సాంబార్లో కూడా చేసుకోవడానికి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టుకుంటే ఇది పెట్టుకున్నా. ఒకరోజు నేనే ఇది పెట్టుకున్నా అన్నమాట ఆర్డర్. నాకు ఇవి ఇచ్చిండు వాడు కూడా కన్ఫ్యూజ్ అయిండేమో మరి. ఇంకా ఇందులోనే చిన్న రకం ఇది ఒక రకమైన కీరా అన్నమాట. సో అట్లా. ఇంకా ఇది ఇక్కడ ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ జుకినీ ఉంది. సో ఇక్కడ అవి తీసేసుకొని ఇక్కడ బిల్ వేసేసుకోవడమే మనము. ఎంత అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకొని బిల్ చేసుకోవాలి. సో అట్లా మళ్ళీ ఇక్కడ కూడా ఇవే బెల్ పేపర్లు పెట్టినారు. బ్రాక్లీ మంచిగా 6 zlotyకి అంటే 120 rupees. ఈవెన్ ఇండియాలో కూడా అంతే ఉంటుంది. మంచి హెల్దీ కాబట్టి ఇది కొనుక్కోవచ్చు. నేను ఒకసారి బ్రాక్లీ పచ్చడి కూడా చేసిన, బాగుండే. సో ఇది ట్రై చేయొచ్చు మనము తీసుకొని. డైరెక్ట్గా తినబుద్ధి కాకపోతే. మష్రూమ్స్ చూడండి ఎన్ని అనం ఉన్నాయో. ఇంకా చాలా రకాలు ఉంటాయి మష్రూమ్స్. ఇక్కడైతే 2 కనిపిస్తున్నాయి, కానీ మామూలుగా ఏదైనా లోకల్ మార్కెట్లోకి వెళ్తే అయితే చాలా మష్రూమ్స్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇంత మష్రూమ్ ఇది వచ్చేసి 500 grams అన్నమాట. ఈ 500 grams మష్రూమ్ 8 zloty అంటే 165 అట్లా పడుతుంది. సో అట్లా వీళ్ళు ఇక్కడ ఇట్లా కవర్లో పెడుతుంటారు. ఇంకా మనం దాంట్లో వేసేసుకోవడమే. అసలు ఇవి జస్ట్ 3 zlotyలే ఉంది. అసలు ఎంత తక్కువ చూడండి. మనకి ఎప్పుడైనా ఇంత హెల్తీగా జ్యూస్ కానీ మనం చేసుకోవాలనుకుంటే మంచి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇది స్వీట్ పొటాటో కూడా ఇక్కడ బాగా యూజ్ చేస్తారు. ఇది కూడా తక్కువ రేటే ఉంది స్వీట్ పొటాటో కూడా. సో అట్లా క్యారెట్, బీట్రూట్ అయితే చాలా చీప్ ఉంది ఇక్కడ. సో అట్లా. ఇంకా ఇది చూడండి మేము ఇది తీసుకొచ్చుకుంటాం. ఈ సెటప్ అంతా ఇది తీసుకొని వచ్చి సాంబార్లో వేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ మనం అసలు ఎక్కువ యూజ్ చేయము సాంబార్లో. బట్ ఇంక ఈ సెటప్ అంతా తీసుకుంటే అన్నీ వస్తాయి అని చెప్పేసి ఒక్కోసారి ఇందులో ఆనియన్ కూడా పెడతారనమాట. సో ఇది సాంబార్ మిక్స్ లాగా యూజ్ చేస్తాము. ఇట్లా కూడా ఇవన్నీ వేస్తే సాంబార్ మిక్స్ అయిపోతుంది. కాకపోతే వీళ్ళు దీన్ని ఎట్లా కుక్ చేసుకొని తింటారో మరి. ఇవి చూడండి పుదీనా ఇంకా వేరే ఆకుకూరలు అనమాట వీళ్ళు యూజ్ చేసేది. సో ఇందులో వీళ్ళు మనకి ఇట్లా చిన్నది ఒక తొట్టి లాగా ఇస్తారనమాట. అంటే ఒక చిన్న పాట్లో ఇట్లా మట్టి వేసి ఇస్తారనమాట. సో మనం దీన్ని కట్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని పెంచుకోవచ్చు కావాలంటే. సో ఇట్లా అన్నీ ఇట్లా అమ్ముతారు. ఇది ఒకటి మంచిగా ఉంది కదా ఇట్లా. సో ఇది ఒక 5 zloty 2 zloty అట్లా ఉన్నాయన్నమాట. ఇక చూడండి ఇవన్నీ అవే ఏదో సాలడ్లో వీళ్ళు వేసుకోవడం కోసం యూజ్ చేసినాం అనమాట. ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఆనియన్ కూడా ఎట్లా పెట్టినారు. స్ప్రింగ్ ఆనియన్ ఇది. సో డైరెక్ట్గా మనం ఇది తీసుకెళ్ళి మట్టిలో పెట్టినా కూడా మనకు అవుతుంది. అట్లనే వీటిని సాలడ్లో కూడా వేసేసుకోవచ్చు. ఇది రియల్ కొత్తిమీర.
ఇది కొత్తిమీర. యాక్చువల్లీ వీళ్ళది ఇంకొకటి కూడా ఉంటుంది అన్నమాట, వీళ్ళు సలాడ్లో యూజ్ చేసుకునేది, దాన్ని ఏదో అంటారు. సో ఇది మన కొత్తిమీర అనమాట. సో దీన్ని కూడా వీళ్ళు ఇట్లా మంచిగా చిన్న పాట్లో చేసి పెట్టినారు. చూడండి అసలు ఎట్లా అమ్ముతున్నారో దీన్ని, ఎంత బాగుందో ఇది. ఎంత స్లాటీ దీనికి? 7 స్లాటీ అయితే బెటరే. లిటిల్ ఇండియా పోతే మాత్రం 9 స్లాటీ 10 స్లాటీ అట్లా ఉంటుంది. ఇంకా ఇది మంచిగా కట్ చేసుకొని అవసరం ఉన్నంత వరకు వాడుకొని పెట్టేసుకోవచ్చు. మనం ఏమన్నా ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అట్లా ఏమన్నా తీసుకుంటే మనం ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చి దాన్ని ఏమంటారు, బిల్లింగ్ లేకపోతే గ్యారంటీ కార్డు అట్లా ఉంటాయి కదా, సో వీళ్ళు ఇక్కడ పని చేస్తుంటారు అనమాట. ఏమన్నా మనము తీసుకున్న తర్వాతకి ఇంటికి పోయిన తర్వాతకి ఏమన్నా పని చేయకపోయినా మనం ఆ బిల్ తీసుకొని ఇక్కడికి రావచ్చు. వీడియో లెంతీగా ఉందని చెప్పేసి ఇంకొక పార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. సో దాంట్లో ఫిష్ ఎట్లా తీసుకుంటారు, ఇక్కడ ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి రకమైన ఫ్రూట్స్ ఇక్కడ అమ్ముతారు, ఇంకా గార్డెనింగ్, ఇంకా కొన్ని వస్తువులు ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది తెలుసుకోవాలని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇక్కడ ఆల్కహాల్ ఎట్లా దొరుకుతుంది, దాని రేట్ ఎంత ఉంటుంది, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో దానికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. నైట్ టైమ్ 9 o'clock అవుతుంది అనమాట. 9:06 అవుతుంది. కానీ అసలు ఎంత వెళ్తురుంది చూడండి, మొత్తం పైన చూడండి, అసలు చూడండి బయట ఎంత వెళ్తురుందో. సో అట్లా ఇంటికైతే వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంకా ఆషన్ది, ఇంకా బెడ్రూమ్కా, ఇట్లా కొన్ని సూపర్ మార్కెట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఒకవేళ అవి మీరు చూద్దామని అనుకుంటే కమెంట్ చేయండి, నేను వీడియోస్ తీసి పెడతాను అనమాట. ఇది చాలా పెద్ద ఉంటుంది కాబట్టి నేను మొత్తం కవర్ చేయలేకపోయినా, బట్ మ్యాక్సిమం ఏమేమైతే దొరుకుతాయో అవైతే నేను చూపించిన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. బాయ్.